కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening, all of you. My voice is clear. Okay, sir. Good evening. Yeah, good evening, guys. Excel material upload చేశాను, డౌన్లోడ్ చేస్తున్నారా? Okay, sir. Yeah. చేసుకున్నాం సార్. Okay, guys. So today మనం టాలీ ప్రైమ్ 6.1 లో ఇంటర్వ్యూ షార్ట్ కట్ కీస్ మనకి ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తాం అనేవి సమ్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే వర్క్ అనేది మనం ఎంత సింప్లిఫైడ్ చేస్తాము, ఎంత ఈజీగా చేస్తాం అనేది కూడా చాలా వరకు మనం చూసుకోవాలి ఇప్పుడు. ఓకే, సో డన్ గైస్. ఆల్రెడీ నేను ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ అనేది తీసుకుంటాను. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. Alt plus F1 to create, to select, to close a company. ఇది Alt plus F1 అనేది టాలీ ERP9 లో ఉపయోగించేవారు. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, కంట్రోల్ ప్లస్ F1 కూడా వచ్చింది. ఇప్పుడు చూడండి, Alt F1 ఇచ్చామంటే మీనింగ్ ఏం చూపిస్తుంది, యూ కెన్ సెట్ ద కంపెనీ బై ప్రెస్సింగ్ కంట్రోల్ ప్లస్ F3. డూ యూ వాంట్ టు సెట్ ద కంపెనీ? సో Alt F1 ఇచ్చినా కూడా ఇక్కడ ఏమడుగుతుంది మీకు, కంట్రోల్ F3 అంటుంది. ఓకేనా, ఎస్ ఇస్తున్నాం, ఎంటర్ ఇచ్చామంటే మళ్ళీ స్టార్టింగ్ లోకి వచ్చేస్తాం. సో ఆల్ట్ ప్లస్ F1 అనేది టాలీ ERP9 లో ఉపయోగించేవారు. ఇప్పుడు టాలీ ప్రైమ్ లోకి వచ్చిన తర్వాత కంట్రోల్ F3 కూడా యూజ్ చేయొచ్చు. ఆల్ట్ F1 ఇచ్చినా కూడా పని చేస్తుంది. ఓకే, సో తర్వాత ఆల్ట్ ప్లస్ F2 ఇది చాలా 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 ఇంపార్టెంట్. సర్వీస్ కంపెనీ తీసుకుంటున్నా, 26, 27. ఓకే అమ్మా, ఇప్పుడు చూడండి, ఈ ఆల్ట్ ప్లస్ F2 అనేది ఎన్ని చోట్ల ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు డే బుక్ లో వెళ్తున్నా, డే బుక్ లో ఆల్ట్ ప్లస్ F2 ఇస్తున్నా, డే బుక్ లో ఆల్ట్ ప్లస్ F2 ఇస్తున్నా. సో ఇక్కడ స్పేస్ తీసేస్తున్నా, స్పేస్ తీసేస్తే ఇక్కడ మనకి ఓన్లీ 3 ఎంట్రీస్ మాత్రమే పడ్డాయి. ఓకే, ఇది ఇలాగే పెట్టేస్తున్నాను. మళ్ళీ అలానే ఆ కంపెనీ తీసుకుంటాను. ఒకటి సర్వీస్ 25, 26 తీసుకుంటున్నాను. ఇప్పుడు డే బుక్ లో వెళ్తున్నా, ఆల్ట్ F2 ఇస్తున్నా, 1, 4, 25. సో 31, 12, 25 ఇచ్చాను. అంటే ఏప్రిల్ మంత్ నుంచి డిసెంబర్ మంత్ వరకు ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనబడుతున్నాయి. లేదు నాకు ఏప్రిల్ మంత్టే కావాలి, ఆల్ట్ F2, 1, 4, 25, 1, 4, 25. అదే మీరు లైసెన్స్ లో 1, అయితే 4, 25. 34, లైసెన్స్ లో అయితే 34 ఇవ్వండి. ఓకేనా, యాక్టివేషన్ లో ఉంటాయి. అదే నార్మల్ అయితే కనుక 1, 4, 1, 4 ఇచ్చేయండి. ఓన్లీ ఏప్రిల్ మంత్ డే కనబడతాయి. లేదు సార్ ఏప్రిల్, మే 2 కనిపించాలి, ఆల్ట్ F2 పైన 1 ఏప్రిల్, 31, 5. ఏప్రిల్, మే 2 కనబడతాయి. ఏప్రిల్, మే 2 కనబడతాయి. ఈడ ఆల్ట్ F2ని ఇలా యూజ్ చేయొచ్చు. సో తర్వాత మళ్ళీ మనం గేట్వే ఆఫ్ టాలీలో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్ట్ F2 ఇచ్చా, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఏముంది, ఇక్కడ 1, 4, 26, 31, 3, 27 ఉంది, ఉందా? ఓకే, సో ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్ళి ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నా. పోస్ట్ అవుతుందా 25, 26 లో? ఓకే,
ఫోర్ సార్. సో తర్వాత ఇక్కడ ఆల్ట్ F2 ఇచ్చేసి 2026 నుంచి 2050 సంవత్సరంలో కూడా ఎంట్రీ పాస్ అయ్యొచ్చు. ఈ రోజు డేటే, ఈ రోజు నుంచే కావాలంటే చూడండి. 31/3/2050 2050లో కూడా ఎంట్రీ పాస్ అయ్యొచ్చు. ఓపెన్ చేశాను, రిసిప్ట్ చేస్తున్నాను, డేట్ మార్చాను. ఇక్కడ 1/4/2045 సంవత్సరం, 1/4/2045 సంవత్సరంలో క్యాపిటల్ ఎంట్రీ పాస్ చేస్తున్నాను. అంత పవర్ ఉంటుంది ఆల్ట్ F2కి. పాస్ అయిందా 45 సంవత్సరంలో? ఓకే. సో తర్వాత కాంట్రా పోస్ట్ చేస్తున్నా, డేట్ ఇస్తున్నాను 1/10/2035 క్యాష్ డిపాజిట్ చేస్తున్నా. కంట్రోల్ ఏ. నెక్స్ట్ జర్నల్ పోస్ట్ చేస్తున్నా, డేట్ ఇస్తున్నా. అయిపోతాం. సో 1/12/2039 ఎయిర్ కండిషనర్, డిప్రిసియేషన్ ఆన్ ఎక్విప్మెంట్ ఏదో ఒకటి. చూసారా, ఆల్ట్ F2కి అంత పవర్ ఉంటుంది. 3000 సంవత్సరంలో కూడా ఎంట్రీ వేయచ్చు. ఎక్కడ మార్చాలి? గేట్వే ఆఫ్ టాలీలో మార్చాలి. మళ్ళీ ఇక్కడ వెళ్ళి 1/April 26 నుంచి 31/3/27 ఇస్తున్నా. ఒక సంవత్సరం మాత్రం పెడుతున్నాను. ఇప్పుడు 27లో ఎంట్రీ పాస్ చేస్తే పడదు. 1/4/27 తీసుకుంటుందా? అంటే ఈ 12 months పీరియడ్ ఏదైతే ఉంటుందో, 12 months పీరియడ్ ఏదైతే ఉంటుందో వాటిలోనే మనం ఎంట్రీస్ పాస్ చేయాలి. చూడండి, 1/8 లేదంటే 1/5/27 తీసుకోదు. ఎందుకోసం? మనం 12 months వరకే పెట్టాము వ్యాలిడిటీ ఎంట్రీస్ పోస్ట్ అవడానికి, అంతకు మించి పెట్టలేదు కాబట్టి తీసుకోదు. నెక్స్ట్ Alt+C టు క్రియేట్ ఎనీ ఐటమ్ లెడ్జర్, ఏదైనా మనం ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయొచ్చు. Alt+C చూసారా, ఆన్ ద స్పాట్. సన్రీ క్రెడిటర్స్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, నారాయణ, నీ డౌట్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, డౌట్ గా సార్, సో తర్వాత సమ్ సజెషన్ సార్. తర్వాత ఈ క్లాస్ అయిన తర్వాత చూడండి. తర్వాత ఎస్కేప్. ఎస్కేప్ అంటే బ్యాక్ వచ్చేస్తాం. మీరు ఎక్కడో లోపల ఉన్నారండి, డిస్ప్లే బోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, లెడ్జర్ ఎక్కడో ఇక్కడ ఉన్నారు. గేట్ వే ఆఫ్ టాలీలోకి మీరు వచ్చేయాలి. ఎస్కేప్ 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 వచ్చేసారా గేట్ వే ఆఫ్ టాలీ? యా. నెక్స్ట్ Ctrl+Q అంటే టాలీ క్లోజ్ అయిపోతుంది. Ctrl+Q చూసారా, టాలీ క్లోజ్ అయిపోయింది. పిట్ అలాగా. నెక్స్ట్ Ctrl+A అంటే టు సేవ్ ఎనీ స్క్రీన్ క్విక్లీ. ఏ స్క్రీన్ అయినా క్విక్ సేవ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ లోకి వెళ్తున్నా, Alt+C రాజా ట్రేడర్స్, సన్రీ డెబ్టర్స్. Ctrl+A అంటే సేవ్, Ctrl+A సేవ్, Ctrl+A సేవ్. Alt+C ఐటమ్ 1, Ctrl+A సేవ్. చూసారా, ఆన్ ద స్పాట్ సేవ్ చేయొచ్చు. Ctrl+A సేవ్. ఐటమ్ అయినా సేవ్ చేయొచ్చు, లెడ్జర్ అయినా సేవ్ చేయొచ్చు, ఓచర్ అయినా సేవ్ చేయొచ్చు. ఆన్ ద స్పాట్ సేవ్ అయిపో. దట్ ఈస్ కాల్డ్ Ctrl+A. Ctrl+Enter టు మాడిఫై ఆర్ చెక్ ఎనీ లెడ్జర్ ఆర్ ఎనీ ఐటమ్ ఫ్రమ్ ఎనీ స్క్రీన్. ఇదే చెప్దాం అనుకున్నా. ఓకే, ఇప్పుడు ఇలా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఏముంది, మాడిఫై చేయాలి. Alt+F1 ఇచ్చాను. ఇప్పుడు ఆ సేల్స్ 1 ఉంది, సేల్స్ GSTR1 అని పెట్టాలి. Ctrl+Enter. కర్సర్ లాస్ట్ తీసుకెళ్ళండి. GSTR1, Ctrl+A సేవ్. చూసారా, మారిపోయింది. ఇక్కడ GSTR1. ఇక్కడ బిస్కెట్స్ ఉన్నాయి. Ctrl+Enter. బిస్కెట్స్
ఐటమ్ బిస్కెట్స్ ఐటమ్స్ అని ఇచ్చాం. వచ్చిందా బిస్కెట్స్ ఐటమ్ అని? కావాలంటే మార్చొచ్చు, యాడ్ చేయొచ్చు. లేదంటే కంట్రోల్ ఎంటర్. పర్చేజ్ పక్కన జిఎస్టీ యాడ్ చేయాలి. పర్చేజ్ అకౌంట్స్ కంట్రోల్ యాడ్ అయిందా? వద్దని కూడా తీసేయచ్చు. అది. సో తర్వాత ఆల్ట్ ప్లస్ డి టు డిలీట్ వోచర్స్, లెడ్జర్స్, ఐటమ్స్ అండ్ కంపెనీస్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. పోస్టేజ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పోస్ట్ చేశానా? ఒక ఐటమ్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు పోస్ట్లోకి వెళ్తున్నా. పోస్టేజ్ ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నా, క్యాష్. ఇప్పుడు ఈ పోస్టేజ్ ని డిలీట్ చేయొచ్చా? డిలీట్ అవుతుందా? అవ్వదా? అవుతుంది సార్. అవుతుందా? అవుతుంది సార్. ఓకే, అవుతుంది చూద్దాం. సార్. ఆల్టర్లోకి వెళ్ళి, లెడ్జర్లోకి వెళ్ళి పోస్టేజ్ ఓపెన్ చేశాను. ఆల్ట్ డి, డి ఫర్ డిలీట్. ఎందుకు అవ్వలేదు? అవ్వలేదు. ఎందుకు అవ్వట్లేదు? ఆల్రెడీ ఎంట్రీ పాస్ అయింది కాబట్టి. సార్ అది ఓచర్ ఓకే, ఎంట్రీ పాస్ చేసాం దీని మీద కాబట్టి డిలీట్ అవ్వదు. ఆల్టర్ ఏ లో బుక్ లో పోతే డిలీట్ డిలీట్ అవుతుంది. అవ్వాలంటే డే బుక్ లోకి వెళ్ళి ఫస్ట్ Day book పోస్టేజ్ ని లో డిలీట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? పోస్టేజ్ ని డిలీట్ చేయాలి. ఆల్ట్ డి. పోస్ట్ దీన్ని డిలీట్ చేస్తే అప్పుడు అక్కడ ఆల్టర్ లో డిలీట్ అవుతుంది. రేపు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు పోస్ట్ అవుతుందంటే మీరు ఫేక్ అని తెలిసిపోతుంది. ఆల్ట్ డి. ఇప్పుడు డిలీట్ అవుతుంది. ఏవైనా ఒక ఎంట్రీస్ మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ అయి ఉంటే వాటిని డిలీట్ చేయలేము. ఒకవేళ డిలీట్ చేయాల్సి వస్తే ఓచర్లోకి వెళ్ళి ఓచర్స్ ని డిలీట్ చేయాలి ఫస్ట్. అలా డిలీట్ చేస్తేనే మళ్ళీ ఇవి డిలీట్ అవుతాయి. అది ఐటమ్ అయినా, లెడ్జర్ అయినా, ఏదైనా కానీ ఇది డిలీట్ అయింది. ఇప్పుడు నేను ఐటమ్ మీద ఎంట్రీ పాస్ చేయలేదు. ఇప్పుడు ఐటమ్ డిలీట్ చేస్తా, అవుతుందా లేదు చూడండి. ల్యాప్టాప్ కదా, ఆల్ట్ డి, డిలీట్ అవుతుంది. అది అవుతుంది. ఎందుకు అవుతుంది? దీని మీద ఎలాంటి ఎంట్రీ పాస్ చేయలేదు. అవుతుంది సార్. ఆడ ఓచర్లా డిలీట్ ఎందుకంటే వాటి మీద ఎంట్రీ పాస్ చేయలేదు కాబట్టి డిలీట్ అవుతుంది. కంపెనీ కూడా డిలీట్ చేయొచ్చు. దీంట్లో ఏదైనా కంపెనీ ఓపెన్ చేస్తున్నా, దీన్ని డిలీట్ చేయాలి. కంపెనీ ఆల్ట్ డి, డి ఫర్ ఢిల్లీ, డిలీట్. కంపెనీ కూడా డిలీట్ అవుతుంది. నెక్స్ట్. సో తర్వాత ఆల్ట్ ప్లస్ F3 టు సెలెక్ట్ ద కంపెనీ ఆర్ డిలీట్ ఆర్ ఆల్టర్. తర్వాత ఏదైనా కంపెనీ అడ్రస్ మార్చాలి, కంపెనీ పేరు మార్చాలి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ జూలై 18 ఉంది. ఇక్కడ వెళ్ళి దీన్ని ఆల్టర్ చేస్తున్నా. ఇక్కడ ఆగస్టు ఆల్టర్ అయిందా? అయిపోయింది. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఎన్ అంటే కింద క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. కంట్రోల్ ఎన్, క్యాలిక్యులేటర్ ఆన్ అయింది. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ F3 టు సెట్ ద కరెంట్లీ లోడెడ్ కంపెనీ. స్టార్టింగ్ లో చెప్పాం కదా, కంట్రోల్ F3. కంట్రోల్ F3 ఇచ్చామంటే ఆటోమేటిక్ గా స్టార్టింగ్ వచ్చేస్తుంది. తర్వాత ఆల్ట్ ప్లస్ ఐ, డే బుక్ లో నుంచే డైరెక్ట్ గా ఓచర్ ని ఎంట్రీ పాస్ అయ్యొచ్చు. ఆల్ట్ ఐ చూసారా, డైరెక్ట్ గా సేవ్ అవుతుంది ఇక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ అలౌడ్, ఈరోజు డేట్ ఎంత? ఆగస్టు 2. ఆన్ ద స్పాట్ సేవ్ అయిపోతుందమ్మా. ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్ తీసేయండి. వచ్చింది ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్, డైరెక్ట్ గా డే బుక్ లోనే సేవ్ అవుతుంది. ఆల్ట్ ఐ రిసిప్ట్,
క్యాపిటల్ ఆగస్టు 2 క్యాపిటల్ సేవ్ అయిందా? రిసిప్ట్. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ పి అంటే ప్రింట్. కంట్రోల్ పి. ఆల్ట్ జెడ్ అంటే జూమ్. ఇన్వాయిస్ వస్తుంది ఇలాగా. దిస్ ఈస్ ద ఇన్వాయిస్. టాలీ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. తర్వాత ఆల్ట్ ప్లస్ ఆర్ టు రిమూవ్ ఏ గ్రూప్ ఫ్రమ్ ఏ రిపోర్ట్ టెంపరర్లీ. ఆల్ట్ F1 ఇచ్చా. ఇప్పుడు దీంట్లో టెంపరీగా వెళ్ళిపోవాలి. అది ఓల్డ్ లో టాలీ ఈఆర్పి అయితే ఆల్ట్ ఆర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి? కంట్రోల్ ఆర్ ఇవ్వాలి. చూడండి, కంట్రోల్ ఆర్ ఇచ్చేసి అంటే వెళ్ళిపోతుంది. చూసారా? కనిపించకుండా వెళ్ళిపోతుంది. మళ్ళీ రావాలంటే కంట్రోల్ యూ ఇచ్చామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కంట్రోల్ యూ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఆల్ట్ ప్లస్ ఎక్స్ టు క్యాన్సిల్ ఏ వోచర్. ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. ఇప్పుడు ఇక్కడ సేల్స్ ఉన్నాయి. 1 ఉంది, 2, 3, 4, 5 ఉన్నాయి. ఎప్పుడైనా మీరు డిలీట్ చేయకండి, క్యాన్సిల్ చేసుకోండి. ఆల్ట్ ఎక్స్. ఏదైనా తప్పిపోయిందా క్యాన్సిల్ చేసేయండి. మీరు అది డిలీట్ చేశారనుకోండి, కింది నెంబర్స్ పైకి జంప్ అవ్వడం అలా జరుగుతాయి. అలా లేకుండా ఏదైనా మిస్ మ్యాచ్ అయితే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త ఇన్వాయిస్ ఇవ్వండి వాళ్ళకి, సరిపోతుంది. తర్వాత ఆల్ట్ ప్లస్ 2 టు డూప్లికేట్ ఏ వోచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాపిటల్ ఉంది మా 2 ఆగస్టు 1 lakh పోస్ట్ చేస్తాం. ఇదే క్యాపిటల్ మళ్ళీ 3వ తారీఖున పోస్ట్ చేయాలి. మళ్ళీ మనం ఓచర్లోకి వెళ్ళి తీసుకొని లేట్ చేయకుండా ఇక్కడ కింద చూడండి, డూప్లికేట్ ఆల్ట్ 2 జస్ట్ డేట్ మార్చండి. 3/8 సేవ్ చేయండి. ఉందా కింద? సేమ్. మనం మళ్ళీ ఎంటర్ చేయకుండా సేల్స్ 20,71,000 ఉంది. నవీన్ ట్రేడర్స్ 21 జూలైలో ఉంది. ఈ రోజు డేట్ లో పోస్ట్ చేయాలి. ఆల్ట్ 2 డేట్ ఒకటి మార్చండి. 2/8 కంట్రోల్ ఏ. 20 డేట్ లో చూడండి, నవీన్ 20,71,600. చూసారు కదా? తర్వాత కంట్రోల్ ప్లస్ ఆర్ టు రిపీట్ ప్రీవియస్ మ్యాటర్. ఐటమ్ 1 సేవ్ చేశారు. మళ్ళీ ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ ఇలా చేయకుండా కంట్రోల్ ఆర్ ఇచ్చామంటే ఐటమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఇక్కడ 1 పెట్టి సేవ్ చేయండి. మళ్ళీ కంట్రోల్ ఆర్ 2 పెట్టి సేవ్ చేయండి. అవన్నీ ఆటోమేటిక్గా సేవ్ అవుతూ ఉంటాయి. కావాలంటే ఇవన్నీ చూసుకోండి. ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4 ఇలా. తర్వాత షిఫ్ట్ ప్లస్ ఎంటర్ టు వ్యూ ఆర్ ఎక్స్పాండ్ పర్టికులర్ గ్రూప్ అహెడ్ ఫ్రమ్ ఎనీ రిపోర్ట్స్. ఇప్పుడు ఆల్ట్ F1 ఇవ్వకుండా దీంట్లో మీకు ఏ డీటెయిల్స్ కావాలో అవి మాత్రం ఎక్స్పాండ్ చేయొచ్చు. సో ఇక్కడ షిఫ్ట్ ప్లస్ ఎంటర్, షిఫ్ట్ పట్టుకుని ఎంటర్ ఇవ్వండి. వచ్చింది అది మాత్రమే. షిఫ్ట్ ఎంటర్. చూసారా? అన్ని ఎక్స్పాండ్ అవ్వట్లేదు. నేను ఎక్కడ కర్సర్ పెట్టి ఎక్స్పాండ్ కొడతానో, షిఫ్ట్ ఎంటర్ ఇస్తానో అవి మాత్రమే ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఇలాగా ఎస్కేప్. సో తర్వాత కంట్రోల్ ప్లస్ సి అంటే కాపీ. ఇక్కడ పి పడింది, వి ఉండాలి. కంట్రోల్ ప్లస్ వి అంటే పేస్ట్. అన్ని మీకు లైక్ 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 ఎంఎస్ ఆఫీస్ లాగానే. ఇక్కడ పర్చేజ్ 1 కంట్రోల్ సి కాపీ, పర్చేజ్ అకౌంట్స్ కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ వి పర్చేజ్ ఇలాగా. తర్వాత F11 మీకు తెలుసు కదా ఆల్రెడీ. F11 ఏముంటాయో ఇక్కడ ఇంతకుముందు టాలీ ఈఆర్పి అయితే
చాలా ఆప్షన్స్ ఉండేటివి. ఇప్పుడు అన్నెసెసరీ ఫీచర్స్ అన్ని తీసేసి అవసరమైన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పెట్టారు. ఇది F11 ఫీచర్స్. ఇంకా F12 అంటారా? ప్రతి చోట ఉంటుంది F12. క్రియేట్ లోకి వెళ్ళండి, లెజర్ లోకి వెళ్ళండి, రైట్ సైడ్ లో F12 ఉంటుంది. అంటే ఇక్కడ అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. ఇంకా ఏవైనా అవసరమైనప్పుడు అడిషనల్ ఫీచర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రతి చోట ఉంటుంది మా ముందు టాలీ ERP9 అయితే F11 ఉండేది. టాలీ ప్రైమ్ లో F12 ఇచ్చాడు. ప్రతి చోట ఉంటుంది చూడండి F12. ప్రతి చోట F12 ఉంటుంది. ఓచర్లకు కూడా వెళ్ళండి, ఓచర్లో కూడా ఉంటుంది. ప్రతి చోట ఉంటుంది F12. దాంట్లో అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. ఎస్ పెడితే ఏమొస్తుంది, నో పెడితే ఏమొస్తుంది అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఆల్ట్ వై ఇక్కడ చూడండి పైన ఇక్కడ కే ఉంది కదా, ఆల్ట్ కే కంప్యూటర్, ఆల్ట్ వై డేటా, ఆల్ట్ జెడ్ డేటా, ఎక్స్చేంజ్, ఆల్ట్ జి గో టు, ఆల్ట్ ఓ ఇంపోర్ట్, ఆల్ట్ ఈ ఎక్స్పోర్ట్, ఆల్ట్ ఎం షేర్, ఆల్ట్ పి ప్రింట్, ఆల్ట్ 9 టాలీ క్యాపిటల్. ఇవన్నీ షార్ట్ కట్స్. ఒకే స్క్రీన్ నుంచి మల్టిపుల్ స్క్రీన్లోకి వెళ్ళొచ్చు. జీ ఉంది కదా, గో టు ఆల్ట్ జీ ఇవ్వండి. ఆల్ట్ జీ ఇచ్చి డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. మళ్ళీ ఆల్ట్ జీ ఇచ్చి ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళండి. మళ్ళీ ఆల్ట్ జీ ఇచ్చి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళండి. మళ్ళీ ఆల్ట్ జీ ఇచ్చి స్టాక్ సమ్మరీలోకి వెళ్ళండి. మళ్ళీ ఆల్ట్ జీ ఇచ్చి ట్రయల్ బ్యాలెన్స్లోకి వెళ్ళండి. ఇవన్నీ బ్యాక్ ఎండ్ లోనే ఉంటాయి మా. కావాలంటే ఎస్కేప్ ఇవ్వండి, అన్నీ మళ్ళీ వస్తాయి బ్యాక్ ఎండ్ లో. ఎస్కేప్, 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 ఎస్కేప్. చూసారా? దీస్ ఆర్ ద షార్ట్ కట్ కీస్ మా. ఇంకా చాలా ఉంటాయి, మనకు అవసరం ఏంటి చాలు, ఎనఫ్. మిగతావన్నీ నో నీడ్ అనమాట. ఓకేనా? ఇంకా చాలా ఉంటాయి. ఓకే ఓకే, యా క్లియర్ మా. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లో ఎనీవన్? క్లియరా? యా యా బాలా వెళ్ళారా ఈరోజు? నిన్న జాయిన్ అయ్యారా జాబ్ లోకి బాల నరసింహ? సార్ జాయిన్ అయ్యాను సార్. వెరీ గుడ్. ఆఫర్ లెటర్ ఏమైనా ఇచ్చారా నరసింహ? సార్ ఆఫర్ లెటర్ ఏం లేదు, మామూలుగా డైరెక్ట్ గా జాయిన్ చేయించుకున్నాను.